దొంగలించిన మొబైల్ నా దగ్గరుంది అని చెప్పి వీడియో పెట్టా కదా! ఆ మొబైల్ ఇదే. ఈ మొబైల్ మన దగ్గరికి ఎలా వచ్చింది అంటే, ఒకతను మన షాప్‌కైతే వచ్చాడనమాట. మొబైల్‌లో సిగ్నల్ రావట్లేదు అని చెప్పి, సరే అని నేను కూడా తన సిమ్ వేసైతే ఫస్ట్ చెక్ చేశాను. సిమ్ అయితే సెట్టింగ్స్‌లో ప్రాపర్‌గా చూపిస్తుంది. బట్ సిగ్నల్ అయితే రావట్లేదు. ఇంకా ఏంటా అని చెప్పి కాసేపు ఆలోచించి, మొబైల్ యొక్క ఐఎంఈఐ నంబర్‌ని కాపీ చేసుకొని, నా మొబైల్ మెసేజ్‌ల్లోకి వెళ్లి 144222కైతే కేవైఎం స్పేస్ ఆ ఐఎంఈఐ నంబర్‌ని పేస్ట్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేస్తే మనకి రిటర్న్‌లో మెసేజ్ అయితే వచ్చింది. మొబైల్ బ్లాక్ లిస్టెడ్ అని చెప్పి, ఇంకా ఈ మొబైల్ దొంగిలించిందా ఏంటి అని చెప్పి అతనితో గట్టిగా మాట్లాడాము. అతనైతే మొబైల్ వదిలేసి పారిపోయారు. ఇంకా చేసేదేం లేక మొబైల్‌నైతే నా దగ్గరే ఉంచుకున్నాను. ఇలా మొబైల్ దొంగిలించింది నా దగ్గరుంది అని చెప్పి వీడియో అయితే యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. దానికి దగ్గర దగ్గర 4,000,000 వ్యూస్ వచ్చాయి. అలాగే 50,000 లైక్స్ అయితే వచ్చాయి. అందరికి థాంక్ యూ. అలాగే ఆ వీడియో ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నా దగ్గరికైతే కాల్ అయితే వచ్చిందనమాట. ఇలా బాపట్ల పోలీస్ స్టేషన్‌లో ఈ మొబైల్ పైన కంప్లెయింట్ ఉంది అని చెప్పి, సరే అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడి మొబైల్‌నైతే డీటీటీసీ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకైతే కొరియర్ చేశాము. అండ్ ఒకవేళ ఈ మొబైల్ మీలో ఎవరిదైనా అయ్యుంటే, మొబైల్ యొక్క ఐఎంఈఐ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఒకవేళ ఈ మొబైల్ మీదే అయ్యుంటే గనక, ఒకసారి మీరు ఎక్కడైతే మొబైల్ మీద కంప్లెయింట్ ఇచ్చారో ఆ స్టేషన్‌కి వెళ్లి కనుక్కోండి. మొబైల్ అయితే ఇప్పుడు స్టేషన్‌లోనే ఉంటది. ఒకసారి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ నా ప్లేస్‌లో మీరుంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.